హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్కీ వరమహాలక్ష్మి ఛానల్కి. ఈరోజు మనం విక్రమార్కుడు బేతలాడు కథ చెప్పుకోబోతున్నాం. విక్రమార్కుడికి తన పూర్వజన్మ తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. తన గురించి ఏం తెలుసుకున్నాడో ఈ కథ స్టోరీ నేను చెప్తాను, వినియండి. అనగనగా ఒకరోజు విక్రమార్కుడు భోజనం వచ్చేసి సాయంత్రం వేళ ఆరు బయట తిరుగుతూ ఉన్నప్పుడు తనకి ఒక ఆలోచన వచ్చింది. నా పూర్వజన్మలో నేను ఏం చేసేవాడినో నాకు తెలిస్తే బాగుండు, నాకు పూర్వజన్మ తెలుసుకోవాలని ఉంది అని చెప్పేసి మనసులో అనిపించిందే మొదలు వెంటనే భట్టిని పిలిపించి మంత్రిని, భట్టి గారు, నాకు నా పూర్వజన్మ తెలుసుకోవాలని ఉంది. ఈ రాజ్యంలో ఎవరైనా నా పూర్వజన్మ చెప్తారేమో, దండోరా వేయించండి అని చెప్పేసి భట్టికి చెప్పాడు. బట్టి అలాగేనండి అయ్యా అని చెప్పేసి రాజ్యం అంతటా విక్రమార్క మహారాజు పూర్వజన్మ చెప్పిన వారికి గుమ్మడికాయంత బంగారాన్ని ఇస్తాము, లేకపోతే తప్పు చెప్తే వారి శిరస్సు ఖండిస్తాము అని చెప్పేసి రాజ్యం అంతా దండోరే వేయించారు. దేశాల నుంచి, ఊర్ల నుంచి, పట్టణాల నుంచి, పల్లెల నుంచి ఎంతో మంది రాజుగారి పూర్వజన్మ చెప్పడానికి వచ్చారు. కానీ తప్పు చెబితే శిరస్సు ఖండిస్తామారు అనే ఉద్దేశంతో అందరూ చెప్పడానికి వచ్చి భయపడిపోయి తిరిగి వెళ్ళిపోతూ ఉండేవారు. అలా ఎంతమంది వచ్చి చెప్పడానికి వచ్చి భయపడి వెళ్ళిపోయి ఉండేవారు. విక్రమార్కుడికి రోజు రోజుకి తనకి కుతూహలం పెరిగిపోయింది. నా పూర్వజన్మ తెలుసుకోవాలి, ఎలాగైనా తెలుసుకోవాలి అని చెప్పేసి మంత్రి గారిని బాగా ఇబ్బంది పెడుతూ ఉండేవారు. బట్టి నాకు నా పూర్వజన్మ తెలుసుకోవాలి, రాత్రులు అవే కళ్ళకు వస్తున్నాయి, పగలదే కళ్ళకు వస్తున్నాయి, నా పూర్వజన్మలు ఏయో చేస్తున్నట్టు కళ్ళకు వస్తున్నాయి. మంత్రి గారు కాబట్టిగా ఇంకా దండోర వేయించండి, ఎవరైనా సరే నా పూర్వజన్మ గురించి చెప్తారేమో చూద్దాం అని చెప్పేసి రాజుగారు అంటే బట్టి మంత్రి అలాగే అదే విధంగా దండోర వేయించారు. దండోర వేయించి ఊరు వాడ దండోర వేయించారు. అయినా సరే ఎవరూ రాలేదు. ఒక పేద బ్రాహ్మణుడు ప్లస్ జ్యోతిష్కుడు కూడా. మళ్ళీ ఆవిడ అన్నది, దేశాల నుంచి రాజుగారి పూర్వజన్మ చెప్పడానికి ఎంతో మంది వస్తున్నారు, నువ్వు కూడా వెళ్ళయ్యా, గుమ్మడికాయంత బంగారం వస్తుంది, నీకు జ్యోతిష్యం తెలుసు కదా, రాజుగారి పూర్వజన్మలో ఏం చేసేవారు చెప్పండి అయ్యా అని వాళ్ళ ఆవిడ బతిలాడితే, లేదే తప్పు చెప్తే రాజుగారు తల శిరస్సు ఖండిస్తారు అని చెప్పగా, అయినా సరే ఆవిడ బతిలాడితే, సరే చూద్దాం, నేను ఆ కాళికామాత దర్శనం చేయించుకుని ఆవిడ ప్రసన్నం చేసుకొని రాజుగారి పూర్వజన్మకు తెలుసుకొని చెప్తాను అని చెప్పేసి బయలుదేరాడు. ఆ పేద బ్రాహ్మణుడు బయలుదేరి ప్రయాణించి చీకటి పడిపోతే ఇటు దారి కనిపించకపోయేసరికి అక్కడే చిన్న వనం లాంటి కనబడితే ఆ పేద బ్రాహ్మణుడు ఆ వనంలోకి వెళ్ళి కిందుంటే ఏదైనా జంతువులు వచ్చి తినేస్తామన్న భయంతో ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చెట్టు ఎక్కి కూర్చునేసరికి ఏవో పెద్ద పెద్ద మేళాలు సౌండ్లు వెలుతురు వచ్చి అటువైపుగా చూస్తే శివపార్వతులు విహారిస్తున్నారు. ఓ శివపార్వతులు విహారిస్తున్నారు అని చెప్పేసి ఆ పేద బ్రాహ్మణుడు చూసి వెంటనే అక్కడ ఉన్న ఘనాలు తనను గుర్తించి తను తీసుకెళ్లి శివుడి దగ్గర ప్రత్యక్షించగా, శివుడు నువ్వు ఎందుకు వచ్చావు అని అడగ్గా ఆ పేద బ్రాహ్మణుడు జరిగిందంతా చెప్తే, సరే అయితే నువ్వు ఎక్కింది మారేడు చెట్టు, దాని కింద ఉంది నా ప్రతిమ, ఆ ప్రతిమ మీద నువ్వు ఆ ఆకులు తుంచి వెయ్యడం వల్ల నీకు చాలా పుణ్యం వచ్చింది, ఆ పుణ్యం ప్రకారం నీకు వరం ఇస్తున్నాను అని చెప్పే శివుడు, నువ్వు వెళ్ళి రాజుగారికి ఇలా చెప్పు, ఆ ఊరు తూర్పున ఒక కుమ్మరివాడు ఉన్నాడు, ఆ కుమ్మరివాడి ఇంట ఒక గుడ్డెద్దు ఉంది, ఆ గుడ్డెద్దు దగ్గరికి వెళ్ళి శివపూజ చేసి ఆ అక్షంతల పువ్వులు ఆ ఎద్దు మీద జల్లితే ఆ ఎద్దు ఆ రాజుగారి పూర్వజన్మ చెప్తుంది అని చెప్పు అని చెప్పేసి ఆ శివుడు వరమిచ్చాడు. శివుడు వరమివ్వడంతో ఆ పాద బ్రాహ్మణుడు 2 రోజులు ప్రయాణించి వెళ్ళి రాజుగారితో ఇదే విధంగా చెప్పాడు. అయ్యా విక్రమార్క, రాజ్యానికి ఉన్న తూర్పున ఒక కుమ్మరివాడు ఉంటాడు, ఆ కుమ్మరివాడి ఇంట్లో గుడ్డి ఎద్దు ఉంది, అమావాస్య నాడు మీరు ఆ గుడ్డెద్దు దగ్గరికి వెళ్ళి శివపూజ చేసి ఆ అక్షంతలు ఆ పువ్వులు ఆ గుడ్డెద్దు మీద జల్లితే మీ పూర్వజన్మ చెప్తాది అని ఆ పేద బ్రాహ్మణుడు చెప్పగా విక్రమార్కుడు సరే అన్నాడు. ఆ పేద బ్రాహ్మణుడికి ఇంటికి కావలసిన సరుకులు నిత్యావసరాలు అన్నీ ఇచ్చి జాగ్రత్తగా చూడండి అని చెప్పేసి బడులకి అప్పచెప్పారు. అదేవిధంగా విక్రమార్కుడు 15 రోజుల తర్వాత అమావాస్య నాడు ఆ కుమ్మరివాడి ఇంటికెళ్ళి, ఇంత అందమైన ఎద్దుకి కళ్ళు ఎందుకు పెట్టలేదయ్యా అని అడగ్గా, ఏమోనండి అయ్యా, ఎద్దుని చేసిన తర్వాత ఆ కళ్ళు గీద్దామన్న టైంలో నాకు నిద్ర వచ్చేసిందండి అయ్యా అని కుమ్మరివాడు అనగా, రాజు నవ్వి అదేవిధంగా అక్కడ శివపూజ చేసి ఆ అక్షింతలు ఆ పువ్వులు ఆ ఎద్దు మీద జల్లగా వెంటనే కళ్ళు తెరుచుకొని ఆ ఎద్దు అన్నది, ఈ రాజ్యానికి దక్షిణాన ఒక శ్మశానం ఉంది, ఆ శ్మశానంలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మీద ఒక పిచాచి ఉంది, ఆ పిచాచికి శివపూజ చేసి అమావాస్య రోజున ఆ అక్షంతలు ఆ పువ్వులు దాని మీద చల్లితే నీ పూర్వజన్మ చెప్తాది అని చెప్పి ఆ ఎద్దు వెంటనే మాయమైపోయింది. మళ్ళీ విక్రమార్కుడు 15 రోజుల తర్వాత అదే అమావాస్య రోజున వెళ్ళి శివపూజ చేసి అక్షంతలు
ఆ పువ్వులు ఆ పిచాచి మీద జల్లగా ఆ పిచాచి ఇలా అన్నది, నాకు ఎక్కువ టైం లేదు, 10 నిమిషాలు మాత్రమంది. ఆ 10 నిమిషాలు నువ్వు చెల్లిన అక్షంతల వల్ల నాకు వచ్చింది. ఈ 10 నిమిషాలు దాటిన తర్వాత నేను చంపేస్తాను. నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా పారిపో, నేను చెప్పిన వాక్యాలు వినేసి అని చెప్పేసి ఆ పిచాచి అనగా ఆ పిచాచి మాటలు ఈ విధంగా చెప్పింది. ఉన్న మంత్రిలో అతి చిన్న మంత్రి అయిన తన కుమార్తె, వయసు 9 సంవత్సరాలు, ఆ పాపని అమావాస్య రోజు పూజ చేసి, శివపూజ చేసి, అక్షంతలు ఆ పువ్వులు ఆ పాప మీద జల్లు, నీ పూర్వజన్మ చెప్తుంది అని చెప్పేసి ఆ దెయ్యం ఒక్కసారిగా భయంకరమైన రూపంలో మారిపోతుంది. విక్రమార్కుడు వెంటనే చెట్టు దిగేసి పరిగెట్టి తన రథం ఎక్కి పారిపోయాడు. తర్వాత మరుసటి రోజు మంత్రులందరినీ సమావేశపరిచి అందరిలో కన్నా చిన్న మంత్రిని పిలిపించి, నీ కూతురి వయసు ఎంత అని అడగ్గా 9 సంవత్సరాలండి అని చెప్పేసి ఆ మంత్రి అన్నాడు. మంత్రి అనగా, సరే వచ్చే అమావాస్యకి నీ కూతురితో నేను మాట్లాడాలి, నీ ఇంట్లో శివపూజ చేసుకోవడానికి వీలవుతుందా లేదా అని అడిగితే మంత్రి అవుతుందండి అయ్యా అని చెప్పేసి చెప్పాడు. కానీ ఆ మంత్రి భయపడతానే ఉన్నాడు. ఈ రాజుగారు గడికి ఓ దగ్గరికి వెళ్తున్నారు, ఓ దగ్గర శ్మశానం దగ్గరికి వెళ్తే ఇంకోసారి గుడ్డెత్తి దగ్గరికి వెళ్ళి ఈసారి నా కూతురి మీద పడ్డారు, ఏం చేస్తారో ఏటో, చంపేస్తారేమో ఈ అమావాస్య రోజని భయపడుతూ అమావాస్య రోజున శివపూజకన్నీ సిద్ధం చేసి తన కూతుర్ని కూర్చోబెట్టి అందరూ బయటకు వెళ్ళిపోయారు కానీ ఒకటే ఏడుపు. ఆ రాజుగారు తన కూతుర్ని ఏమన్నా బలిస్తారేమో అని ఏడుస్తా ఉంటే ఆ విక్రమార్కుడు లోపలికి వెళ్ళి తన యథాప్రకారం అమావాస్య రోజున శివపూజ చేసి అక్షంతల ఆ పువ్వులు ఆ పిల్ల మీద చల్లి, తల్లి నీకు నా పూర్వజన్మ తెలిస్తే చెప్పు తల్లి అని ప్రార్థించగా వెంటనే ఆ పాప నవ్వి, ఓ రాజా, నువ్వు పూర్వజన్మలో పేద బ్రాహ్మణ విరామ శర్మవి, నీకొక కొడుకు భార్య కోడలు ఉండేది. నీవు భిక్షాటన చేసి వచ్చిన బియ్యంతో వండి 5 రోజులు ఉపవాసం ఉండి వచ్చిన అతిథులకి కాదనకుండా నువ్వు ఉపవాసం ఉండి మరీ ఆ అన్నాన్ని సమానంగా పంచావు. అందుకే నువ్వు రాజయ్యావు. నీ భార్య కుమారుడు ఆ విస్తరి నాకు ఇచ్చే అంటూ లాగేస్తున్నారు. అందుకే నీ కుమారుడు నీ భార్యని అనుసరించారు కాబట్టికే తను గుడ్డి ఎద్దయ్యాడు. నీ భార్య రాక్షసంగా ఆ విస్తరిని లాక్కుంది కాబట్టికే తను పిచాచయ్యి. నీ కోడలు నిన్ను అనుసరించింది, ఆ కోడలు నేనే అంటూ ఆ పాప చెప్పగా రాజు ఆనందపడిపోయి బయటనే ఉన్న మంత్రిని పిలిచి వెంటనే నీ కూతుర్ని నా కోడలను చేసుకుంటాను అని చెప్పగా అందరూ చాలా సంతోషించిపోయారు. ఎందుకంటే రాజు తన కూతుర్ని చంపేస్తారు అని భయపడ్డాడు. కానీ చంపడం మానేసి తన కూతుర్ని కోడలను చేసుకున్నాడు. ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏమిటంటే, తను అడుక్కొని తెచ్చింది నలుగురికి పంచాడు కాబట్టిగా రాజయ్యాడు. తన మామని అనుసరించింది కాబట్టికే తను కూడా రాణయ్యింది. మనం తినకపోయినా వచ్చిన అతిథుల్ని కడుపు నిండా అన్నం పెట్టినా వారు ఎప్పుడు బాగుంటారు అనడానికి ఇదే సాక్ష్యం. అందుకే అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న అని అన్నారు. అందుకే అన్ని దానాలలోకి అన్నదానానికి ప్రథమ పీఠం వేస్తారు. మనం ఈ జన్మలో అన్నదానం చేస్తే వచ్చే జన్మలో మనం సంపన్నులుగా పుడతాం అని ఈ కథ ద్వారా తెలిసింది.